ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడిని సుతిమెత్తగా మందలించారు మంత్రి నారా లోకేష్. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తారంటే సస్పెండ్ చేస్తారని అన్నారు. సలైన్ బాటిల్ చేతికి పెట్టినప్పుడు వాడే కాన్యులాతోనే ఆయన సభకొచ్చారు. ఇది చూసి మంత్రి లోకేష్ రెస్ట్ తీసుకుంటారా, సభ నుంచి సస్పెండ్ చేయించాలా అని అడిగారు. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని నిమ్మల బదులిచ్చారు. రోజుల్లో ఆ 99 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఎస్టిమేషన్లు పంపించామో అవి శాంక్షన్ తెచ్చుకుని ఆ పనుల్ని పూర్తి చేసి ఆ గండికోట రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆ పనులు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అధ్యక్షుడు, మీ ఆవేదనకి ఆయన ఆవేదన తోడైంది తప్ప తావరాకు మీద నీటి పొట్టుల సమాధానం రాలేదు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, బట్ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు. వీలైనంత తొందరగా పూర్తి చేయండి. క్వశ్చన్ నెంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవును, ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి. మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారు. పని రాక్షసుడు మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు.